హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని గాలి పెట్టి ఒక మూత నూనె పోసుకోవాలి. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాతకి కడుపున గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి గోంగూర మధ్య వరకు ఉంచుకోవాలి. మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగు పెట్టకుండా. బాగా మగ్గిన తర్వాతకి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అదే బాండీలో 2 మూతల నూనె పోసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనికే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు మధ్య వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాతకి చికెన్ వేసుకొని బాగా కలిపి చికెన్లోకి వెళ్ళి వాటర్ వచ్చే వరకు అలాగనే పెట్టుకోవాలి. చికెన్లోకి వెళ్ళి వాటర్ వచ్చిన తర్వాతకి మీ టేస్ట్ తగ్గ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా మగ్గించుకున్న గోంగూర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని బాగా